చాలా వాయిస్ బాగా రైజ్ చేస్తున్నారు ఇటీవల కాలంలో. అంటే యూజువల్గా నేను ఎప్పుడు ప్రచారం కోరుకోవటం, అనవసరంగా వాళ్ళ మీద బురద చల్దాం, వీళ్ళ మీద చల్దాం, లేకపోతే మన ఉరికిని కాపాడుకోవాల్సిన గోల ఏ ఉండదండి. సందర్భం వస్తే మటుకు తగ్గను. అనవసరంగా నేనైతే పరమాన్నం ఇక ఏదన్నా అనుకోండి, నేనైతే ఏది మొదలెట్టను. మొదలు పెడితే ఆపరు. ఆపను అంటే మరి ఇక అది ఉష్ణైన శీతలం కదా, అరుసుకోలు ఎక్కడో ఓ స్టేజ్ ఆపకపోతే ఆ మరక మీకు అంటుతుందనా, లేకపోతే ఆపకుండా అలాగే ముందు అంటే ఆ మరక అంటకుండా నిరాధారణమైన అసంబద్ధమైన ఆరోపణలు చేసినప్పుడు మరి దాన్ని కనుక మనం సరైన రీతిలో, ఇప్పుడు మీరు అడిగారు, నేను మిమ్మల్ని ఒప్పుకోలేదు, నేను రాను ఇంటర్వ్యూకి అన్నా అనుకోండి, అంటే ఓహో ఏదో భయపడతాడు అనుకుంటారుగా మీరు. మరి ఆ రకంగా అందరూ అడుగుతారుగా. అడిగినప్పుడు నేను ఈ సంఘటనలు జరిగినప్పుడే అందరూ అడుగుతారు. ఆ సంఘటనలు జరిగినప్పుడు మరి ఒకటికి నలుగురికి ఇస్తాము. ఇచ్చినప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు నా సమాధానం ఉంటుంది. అది నిరంతర ప్రక్రియ, తప్పదు కదా. రాయలసీమ జిల్లాలు, అన్నమయ్య జిల్లా అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా అనుకోవచ్చు మనము. ఉమ్మడి చిత్తూరు జిల్లా తీసుకున్నాం, అన్నమయ్య జిల్లా పక్కన ఉమ్మడి చిత్తూరు జిల్లా, తంబళ్ళపల్లి నియోజకవర్గం, మొలకల చెరువు. మీకు బాగా తెలుసు అది. మొలకల చెరువు జాతీయ రహదారికి పక్కన ఒక 20 మీటర్ల దూరంలోనే గతంలో ఒక డాబా ఉండేది. ఆ డాబా ఇప్పుడు నకిలీ మద్యం తయారీకి డెన్గా మారిపోయింది. అది అక్టోబర్ 3న అక్కడ నకిలీ మద్యం బయటపడింది. అక్టోబర్ 5న ఇబ్రహీంపట్నం, అది మీ నియోజకవర్గంలో. మరి ఏంటి అక్కడికి ఇక్కడికి లింకులు ఏంటివి? ఆ నకిలీ మద్యం మరకులు ఒక్క జోగి రమేష్కేనా, మీకు కూడా ఏమన్నా? అసలు మాకెక్కడ అంటుకోలేదండి. అవునా? ఏమి సమస్య లేదు. అక్కడికి ఇక్కడికి లింకులు అంటే అద్దేపల్లి జనార్దన్ రావు అనే మా నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి, మీరు ఇప్పుడు చెప్పే ఆ మొలకల చెరువు ఏరియాకి సంబంధించిన జయచంద్రారెడ్డి గారు, వాళ్ళిద్దరూ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్. అదే, వాళ్ళిద్దరూ ఇంజనీరింగ్ లో క్లాస్మేట్స్ అంట. ఆ రకంగా అతన్ని ప్రభావితం చేశాడా, ఇతను ప్రభావితం చేశాడో కానీ విషయం అక్కడిది ఇక్కడికి పాకింది. అక్కడి నుంచి ఇక్కడ ఒక డెన్ను, అక్కడ ఒక డెన్నులు అంత పెద్ద లేదు కానీ ఇది ఒక తయారీ వ్యవహారం జరుగుతూ ఉంది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సమాచారం మేరకు కొట్టుకున్నారు. అది విషయం. ఒకటండి, 2023లో ఎమ్మెల్యే మీరే కదా మైలవరంకి, అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. కానీ జనార్దన్ రావు చెప్పిన మేరకు 2023 నుంచే ఈ మద్యం, నకిలీ మద్యం తయారు జరుగుతుంది, ఇక్కడ మేము తయారు చేసేవాళ్ళమి. తర్వాత 2024లో అధికార మార్పిడి తర్వాత స్టాప్ చేశాము. అయితే జోగి రమేష్ సూచనల మేరకు నేను తంబళ్ళపల్లి నియోజకవర్గం మొలకల చెరువుకు వెళ్ళాను, పార్టీని భ్రష్టు పట్టించాలి, టీడీపీని మనం భ్రష్టు పట్టించాలని చెప్పాడు, అందుకే వెళ్ళానని చెప్పాడు. ఓకే, అది బాగానే ఉంది, ఆయన బాగా చెప్పాడు పలుకులు. కానీ 2023లో మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరు? వసంత వెంకట కృష్ణ ప్రసాద్ కదా. మరి ఆయనకు తెలియకుండానే మైలవరం నియోజకవర్గంలో ఈ నకిలీ మద్యం దందా జరిగిందంటారా? 100%. ఓకే, ఇప్పుడు రకరకాల గవర్నమెంట్ ప్రభుత్వ శాఖలు ఉంటాయండి. వైద్య ఆరోగ్య శాఖ ఉంటుంది, లేకపోతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, లేకపోతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది. వీటన్నిటికీ నేనేమన్నా టాస్క్ ఫోర్స్ అధికారి నా పైన, అన్నీ నేను ప్రతి నిమిషం వాళ్ళు చేసే తక్కువప్పులకి నేను పోయి ఎదురుండి చూస్తాను. ఇప్పుడు ఎవడో నకిలీ విత్తనాలు అమ్ముతాడండి, అంటే ఇక వాడు అమ్ముతుంటే డిపార్ట్మెంట్ ఎవరో కొట్టుకుంటారు. కొట్టుకోగానే అది ఇక నాకు తెలియకుండా ఎట్లా జరిగిందంటే ఇక నేను దానికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. నకిలీ విత్తనాలు, నకిలీ మద్యం, మద్యం అనేది నిత్యకృత్యం అయిపోయింది, ప్రతి ఒక్కడు సాయంత్రం. ఇప్పుడు ఆ రోజుల్లో 23లో మీరు చెప్పినప్పుడు ప్రభుత్వం తరపున జరుగుతూ ఉంది సేల్స్ అంతా, ఆ ప్రభుత్వ దీని ప్రకారం. అప్పుడు ఇక్కడ జరిగిందని చెప్పలా అతను, అద్దేపల్లి జనార్దన్ రావు. అప్పుడు మొలకల చెరువులోనే జరిగేది. జోగి రమేష్ తో మాట్లాడిన తర్వాత అగైన్ ఇక్కడ స్టార్ట్ చేసాం, అది ఏదో అట్లా వాళ్ళు చెప్పారు అంతే తప్పించి నాకెప్పుడు కూడా దీని మీద. ఇప్పుడు డిపార్ట్మెంటు అప్పుడేమో ఎస్సీబీ సెబ్ ఉండేది, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో నిరంతరం ఒక పర్యవేక్షక టీం ఉంటుంది కదండి. సారా కాసేవాళ్ళనో, లేకపోతే బయట రాష్ట్రాల నుంచి తెచ్చేవాళ్ళనో, ఎన్డీపీ అమ్మేవాళ్ళు, లేకపోతే ఇట్లాంటి వేద పనులు చేసేవాళ్ళు, వాళ్ళకి తెలుస్తాయి, మనకి ఎట్లా తెలుస్తాయి? మనకి సంబంధం. మీరు ఎమ్మెల్యే అయినప్పటికీ మీకంటూ లోకల్ ఇంటెలిజెన్స్ ఒకటి ఉంటుంది, మీ కార్యకర్తలు క్యాడర్ గట్టిగా పనిచేస్తుంటారు. ఎక్కడో ఒకసారి నకిలీ మద్యం అనేది ఇబ్రహీంపట్నం లాంటి చిన్న ఇదేం కాదు కదా ఆ ప్రాంతం, ఇబ్రహీంపట్నం అనేది అంత పెద్ద ప్రాంతంలో ఒక నకిలీ మద్యం అనేది డెన్ పెట్టి అక్కడ తయారు చేస్తున్నారు అంటే మీకు తెలియకుండా జరుగుతుంటుంది. తెలియకుండా జరిగిందండి 100%. ఇప్పుడు ఒకవేళ మాకు తెలిసి జరిగి ఉంటే నేను 2024
దీంట్లోనే 23 చివర 24 మొదట్లోనే నేను పార్టీ నుంచి ఆల్మోస్ట్ ఆల్ దూరం అవుతూ వచ్చేసాను. నేను ఎట్లా దూరం అవుతున్నానని ప్రచారాలు మాట్లాడటాలు జరుగుతూ వచ్చినాయి. ఇక 24 జనవరికి అసలు నేను పూర్తిగా బయటకు వచ్చాను. అక్కడ ఏదన్నా నా ప్రమేయం ఉన్నా లేకపోతే అదేదన్నా వ్యవహారం ఉన్నా అప్పటి ప్రభుత్వం ఏది వైసీపీ ప్రభుత్వం వాళ్ళకి ఎదురు తిరిగానని చెప్పి నన్ను ఏదో ఒక దాంట్లో ఇరికించాలనే ప్రయత్నం జరిగింది. ఏది మట్టి వ్యవహారంలోనో ఇంకో దాంట్లోనో సిఐడి దాంట్లో ఎంక్వైరీ చేయించాలని ఇరికించాలని చెప్పి విశ్వ ప్రయత్నం చేశారు. మర్చిపోయారు. ఇసుక అదే లేదండి, ఇసుక మర్చిపోవటమే లేదు, ఇసుక గురించి వాళ్ళు కూడా మాట్లాడలేని పరిస్థితి. ఎందుకంటే మా నియోజకవర్గంలో ఇసుక ర్యాంప్ లేదు అసలు. లేకపోయినా ఇసుక దందాలో మీరు కూడా ఉన్నారు కదా. ఏం లేదు, విజయసాయి రెడ్డి గారితో కావచ్చు అందరితో మిలాఖత్ అయిపోయి ఏం లేదు, మిలాఖత్ ఏం లేదు. మీరు ఇప్పుడు ఈ ప్రశ్న అడుగుతా దాంట్లోకి వెళ్ళారు కదా, ఆ ప్రశ్నకు అడగండి, దానికి దగ్గర నాకు సంబంధించిన సమాధానం అంతా మీకు చెప్తా. ఓకే, అంటే మీకు ఒక ప్రశ్నలో దాంట్లో మనం అక్కడ దాకా వచ్చాం. నేను మీకు క్లారిటీ ఇస్తా, ఏం తెలుసు, నాకు ఎంతవరకు ప్రమేయం ఉంది, ఏంటి విషయాలు నేను నమ్ముతున్నా. సరే, 2023లో ఇక్కడ డెన్ పెట్టి నకిలీ మద్యం తయారు చేసి మీకు తెలియదు. ఎమ్మెల్యేగా మీరు చాలా బిజీ పర్సన్ కాబట్టి బిజీ అయినా కాకపోయినా మనకు తెలిసి ఓపెన్ గా అయితే చేయరు కదా. దొంగ పని చేసేవాళ్ళు దొంగతనం ఎక్కడో చేసుకుంటారండి, అది మనకు చెప్పి చేస్తారా? మనకు చెప్పరు కదా. వాడి దొంగ దందా వ్యవహారం. అప్పుడు జోగి రమేష్ కూడా మంత్రి. జోగి రమేష్ ఇబ్రహీంపట్నమే. ఇబ్రహీంపట్నం నుంచే రోజు పెడన పోయేవాడు, పెనంలూరు పోయేవాడు. మరి జోగి రమేష్కి ఎందుకు తెలియలేదు? జోగి రమేష్ పెడన్లో ఉన్నాడు కదా, అతను నివాసం ఉండేది ఇబ్రహీంపట్నమే. కరెక్టే, ఆయన ఎమ్మెల్యే పెడన. ఓకేనా, మంత్రి రాష్ట్రానికి, ఓకే, మంత్రి రాష్ట్రానికి, పెడనకు మంత్రి కాదు కదా, రాష్ట్రానికి మంత్రి. మరి మంత్రి ఇక్కడ ఉన్నాడు కదా, అందుకే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అవే ఆరోపణలు మీపై ఎందుకు లేవు అంటే, మీరు ఆ రోజు ఎమ్మెల్యే కదా, మీకు తెలియకపోయినా మీ బామర్ది పోసాని కృష్ణ కోటేశ్వరరావు గారికి తెలియదా? తెలీదు. ఎందుకు తెలుస్తుంది? ఇప్పుడు నాకు ఎంతవరకు, నేను మైలవరం నియోజకవర్గంలో 2 పర్యాయాలు శాసనసభ్యుడు, 2019, 2024. ఆ రకంగా మైలవరం నియోజకవర్గంలో చాలా మంది నాకు తెలుసు. మైలవరం నియోజకవర్గ ప్రజలందరికీ నేను తెలుసు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి. నరేంద్ర మోడీ గారికి అందరూ తెలియాల్సిన పని లేదు కదా, ఆయన భారతదేశానికి ప్రధాని కాబట్టి భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ నరేంద్ర మోడీ గారు తెలుసు. నరేంద్ర మోడీ గారికి ఎవరు తెలుసు? ముఖ్యులు తెలుస్తారు. అట్లాగే నాకు ముఖ్యులు తెలుస్తారు. అంతేగాని మైలవరం నియోజకవర్గంలో చేసుకునే ప్రతి వ్యాపారస్తుడు నాకు తెలియాల్సిన అవసరం లేదు కదా. నేనేం కాలు ఏళ్ళు అడ్డం పెట్టి వాళ్ళ దగ్గర దందాలు లేకపోతే మామూలు తీసుకునేవాడిని అయితే నాకు వీళ్ళందరూ తెలుస్తారు. నాకు ఏ ప్రమేయం లేదు కాబట్టి నాకు తెలియాల్సిన అవసరం లేదు. పోసాని కోటేశ్వరరావు గారు గతంలో షాడో ఎమ్మెల్యేగా వ్యవహరించారనేది, ఎందుకంటే వీటీపీఎస్ బూడిద విషయం లేదు, అంతా ఆయనే వ్యవహరించేవారు. తెర వెనుక మాత్రం ఎమ్మెల్యే గారు, ఆయన బావగారు, ఆయన ఎమ్మెల్యే గారు ఉన్నారు అంటారు కదా. అలాంటప్పుడు ఈయనకు కూడా మీ బామర్దికి చుట్టుపక్కల మద్యం షాపులలో పార్ట్నర్షిప్స్ ఉన్నాయి, వ్యాపారాలలో ఇప్పుడు ఉన్నాయంటున్నారు. ఈ వ్యాపారంలో ఉన్న ఆయనకు మరి అద్దేపల్లి జనార్దన్ రావుతో సంబంధం లేకుండా వ్యాపారంలో ఏం భాగస్వామ్యం లేకుండానే చేశారంటారు ఈ ప్రాంతంలో? షాపుల్లో భాగస్వామ్యం అప్పుడు అంటారా, ఇప్పుడు అంటారా మీరు? ఇప్పుడు. ఎందుకంటే అప్పుడు అసలు గవర్నమెంట్ షాపులు, ప్రైవేట్ షాపులు లేవు కదా. మీరు చాలా చోట్ల, కొన్ని చోట్ల ఆరోపణలు వచ్చినాయి. ఏది షాపులు మీరు లైసెన్స్లు వేయటానికి లేదు, కంట్రోల్లోకి తీసుకోవటం అని అట్లని. నాకు తెలిసి ఎన్టీఆర్ జిల్లాలో హైయెస్ట్ అప్లికేషన్లు వచ్చింది ఒక మైలవరం కాన్స్టిట్యున్సీ. మేము ఎక్కడ ఏ విషయంలో ఇంటర్ఫియర్ అవ్వాలో మమ్మల్ని ఎవరైనా అప్రోచ్ అయితే కనుక మాకు ఏ రకమైన సంబంధం లేదు, మీరు ఎవరు కావాలంటే వాళ్ళు అప్లికేషన్లు వేసుకోవచ్చు, ఎవరు కావాలంటే వాళ్ళు షాపులు తీసుకోవచ్చు అని చెప్పాము. ఆ రకంగానే షాపులు వేసారు, ఎవరైనా తీసుకున్నారు. మీరు ఈ మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా ఏ షాప్ దగ్గరికి అయినా వెళ్ళి ఆ షాపుల్లో మా వాటాలు ఉన్నట్టు కానీ, మేము వాటాలు తీసుకున్నట్టు కానీ, లేదా లంచాలు తీసుకున్నట్టు కానీ ఏదైనా మీకు కించిత్ సమాచారం. ఇప్పుడు జోగి రమేష్ మీద కూడా గొడవ ఎందుకు జరుగుతుంది? అద్దేపల్లి జనార్దన్ అనే వ్యక్తి జోగి రమేష్కి నాకు లింకులు ఉన్నాయి, జోగి రమేష్ ఏమిటి చేశానన్నాడు కాబట్టి మేము కాదు, నేను పర్టికులర్గా నేను మాట్లాడుతున్నాను కాబట్టి నాకు తెలియని దాని గురించి నేను ఎక్కడ బురద చల్లను. మాకు మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా గతంలో కావచ్చు, ప్రస్తుతం కావచ్చు, ఏ లిక్కర్ షాప్ లేదు, ఏ లిక్కర్ షాప్లో వాటాలు లేదు, ఎవరితో మాకు సంబంధం లేదు. క్రిస్టల్ క్లియర్ కాదు. మీరు పలానా విషయంలో పోసాని కోటేశ్వరరావు ఉంది అని కనుక మీరు ఏదైనా చెప్పగలిగితే నేను దానికి మీకు ఖచ్చితంగా నేను సమాధానం చెప్తాను. ఓకే, మీరు ఏదంటే లింకు లేకుండా మాట్లాడుతున్నారు కాబట్టి ఈ లిక్కర్ గురించి మనం మాట్లాడము. అంటే 2023 నుంచి ఇక్కడ నకిలీ మద్యం తయారు చేసిన ఆ బాటల్స్ ఎక్కడికి వెళ్ళాయి, ఏ షాపు నుండి విక్రయించారు? ఎందుకంటే మద్యం షాపులకు వెళ్ళాలంటే డిపోల నుంచే వెళ్ళాలి.
డిపోలకు వచ్చిన అంటే డిస్టరీస్ డిపోకి వచ్చిన మద్యం బాటలు అక్కడి నుంచి షాపులకు వెళ్తారంట, అక్కడి నుంచి లిఫ్ట్ చేస్తారనమాట. ఏ షాప్కి ఎన్ని పోతున్నది ఒక లెక్కాచారం ఉంటుంది, అక్కడికి పోతాయి. మధ్యలో అక్కడి నుంచి లిఫ్ట్ చేసిన మధ్యలో డ్రైవర్ అన్నా లాలుచిపడి ఈ మద్యం బాటలో ఈ క్వార్టర్లో ఆ క్వార్టర్లతో కలుపుకొని, అంటే అన్ని ఒకటే బ్రాండ్లు ఉన్నాయి. కేరళ మాల్ట్ అనేది గవర్నమెంట్ నుంచి వస్తానది వీళ్ళు తయారు చేశారు, అట్లా 4-5 రకాలు తయారు చేశారు. మధ్యలో అయినా లాలుచిపడి ఉండాలి, లేదా ఎన్నికల సమయంలో నకిలీ మద్యం క్వార్టర్ బాటలను విచ్చలవిడిగా పంపిణీ చేశారు ఈ ప్రాంతంలో అంటున్నారు. మరి ఎలా అంటే ఎవరు, అది వసంత కృష్ణప్రసాద్ గారు చేశారా, జోగి రమేష్ గారు చేశారంటే ఏమంటారు? అది నాకు సమాచారం లేకుండా జోగి రమేష్ చేశాడనే మాట కూడా నేను అన్నండి. ఓకే, మాకు ఏ రకమైన సమాచారం లేదు. మీరు ఇందాక ఏమంటున్నారు, ఈ స్థానికంగా మీరున్న శాసనసభ్యుడు మీకు ఎందుకు తెలియలేదు అన్నారు. నేనే చెప్తున్నా నాకు అన్నీ తెలియాల్సిన అవసరం లేదని నేను చెప్తా ఉన్నా. మా నియోజకవర్గంలో సుమారుగా ఒక 150 మంది రిపోర్టర్స్ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు చేసింది నిరంతరం గూఢాచార్యమే కదా, ప్రభుత్వం కాకుండా ప్రైవేట్ కూడా. ఎవరు తప్పు చేస్తారు, కొంతమంది అనుకూలం ఉంటారు, కొంతమంది వ్యతిరేకం ఉంటారు. అనుకూలం వ్యతిరేకతలు పక్కన పెట్టండి సార్, వాళ్ళు ఉండేది నిరంతరం ఏదో ఒక సమాచార సేకరణ కోసమే కదా. మరి 150 మంది జర్నలిస్టులని బయటికి తీస్తుండొచ్చు కదా ఇంతకాలం బయట. ఇప్పుడు నేను అనేవాడిని ఒకడినే, లేదా నా తరపున ఉండేవాళ్ళు 10 మంది. గ్రామాల్లో మా యంత్రాంగం ఉంటుంది. ఇప్పుడు ఈ పొరపాటు తప్పు జరుగుతున్నదని గతంలో ఏ పత్రిక కానీ ఏ ఛానల్ కానీ ఎప్పుడు చూచాయిగా కూడా బయట పెట్టలేదుగా. అసలు ఎవరికి తెలియని ఏమైంది, ఇక్కడ తయారు చేసిన మద్యం ఎక్కడికి పోయింది, ఎవరికి ఆదాయం? విచారణలో అది బయటికి రావాల్సిన విషయాలే తప్పితే అసలు విషయమే తెలియకుండా, విషయమే మనకు సంబంధం లేకుండా మనం ఇట్లా పోయి ఉంటుంది అట్లా పోయి ఉంటుంది అని మనం ఎలా చెప్పగలుగుతాం? సరే, విచారణలో బయటికి రావాలి కదా. అద్దెపల్లి జనార్దన్ రావు అంటే అక్టోబర్ 3న అక్కడ విషయం బయటపడితే, ఐ థింక్ అక్టోబర్ 5 అనుకుంటా ఆయన సౌత్ ఆఫ్రికా అక్టోబర్ 5 కాదు సార్, మనకున్న సమాచారం ప్రకారం ఆగస్టు సెప్టెంబరు ఇది అక్టోబర్ కాదు, ఇప్పుడు మనం అక్టోబర్లో ఉన్నాం. అవును, 5వ తారీఖు 6వ తారీఖు బయటపడింది కదా. అది చెప్పింది అక్టోబర్ 2 విజయదశమి దసరా, అక్టోబర్ 3 డెన్ బయటపడింది, అక్టోబర్ 5 ఇక్కడ మీకు బయటపడింది. సెప్టెంబర్లో అతను ఫారెన్ వెళ్ళాడు. అతను ఫారెన్ వెళ్ళిన విషయం మనం పక్కన పెడతాం ఎమ్మెల్యే గారు. డెన్ మొత్తం అతను ఫారెన్ వెళ్ళాడు అన్న విషయం ఎప్పుడు బయటపడింది? అక్రమ మద్యము, నకిలీ మద్యము బయటపడింది. కెమరూన్ లో ఉన్నాడు, సౌత్ ఆఫ్రికాలో కెమరూన్ అనే దేశంలో ఉన్నాడు ఆయన చెప్పాడు. ఆయన జయచంద్రారెడ్డి బామర్ది గిరిధర్ రెడ్డి ముగ్గురు కూడా అక్కడ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా అక్కడ నుంచి మద్యం తయారు చేస్తారు, మద్యం ఫ్యాక్టరీస్ ఉన్నాయి కాబట్టి అంగోలాలో కెమరూన్ అన్ని ఉన్నాయి. ఓకే ఓకేనా. అక్టోబర్ 3న మొలకల్ చెరువు తంబలపల్లి నియోజకవర్గం 5 బయటపడింది. ఆ తర్వాత 5వ తారీఖు అనుకుంటా జయచంద్రారెడ్డి సౌత్ ఆఫ్రికా తోటి క్యామరూన్ దేశం నుంచే తనకు ఈ విషయంలో టీడీపీ వాళ్ళకు ఎటువంటి సంబంధం లేదు, ముఖ్యంగా జయచంద్రారెడ్డికి ఎలాంటి సంబంధం లేదు, నా ఆరోగ్య పరిస్థితి బాగోలేక నేను ఈ దేశాలకు వచ్చానంటే క్యామరూన్కి వచ్చానన్నాడు. సరే, అందరూ అమాయకులు అనుకుంటాడు ఆయన పాపం. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా అంటే క్యామరూన్ అనేది ఎంత పెద్ద పేద దేశం అని అందరికి తెలుసు, వైద్య సదుపాయాలు ఎంత మాత్రం ఉంటాయని, ఎందుకంటే అక్కడ ఎందుకు గొప్పగా ఉంటాయి, అదే నుంచి భారతదేశానికి వస్తాయి. ఆయనకు వచ్చిన జబ్బేంటో ఆడు ఎంత పెద్ద నిష్ణాతులు ఉన్నారో నిపుణులు మనకు తెలుదా అని చెప్పాడు. సరే, టీడీపీని వెనకేసుకొస్తున్నాడా ఇంకోటి పక్కన పెడితే, ఇండియాకు వచ్చిన తరువాత ఇందులో జోగి రమేష్ చెప్తేనే నేను చేశాను, ఇక్కడికి వచ్చినా డైరెక్ట్ పోలీసుల విచారణలో చెప్పాడు, ఆయన వీడియో చేశాడు. అదే విషయం ఆయన అక్కడ చెప్పుకోకుండా ఇక్కడికి వచ్చి చెప్పినాడంటే చెప్పాడా చొప్పించారా? చెప్పాడు. చెప్పించడానికి ఏముంటది, అతను చెప్పాడు. అదే విషయము ఆ రోజు ఇందులో టీడీపీ వాళ్ళకి సంబంధం లేదు, ముఖ్యంగా జయచంద్రారెడ్డికి సంబంధం లేదు, జయచంద్రారెడ్డి నేను క్లాస్మేట్స్ వాస్తవమే కానీ సంబంధం లేదా అన్న అద్దెపల్లి జనార్దన్ రావుకు సమయం లేకపోయిందా? ఇంకోట ఇండియాకు వచ్చిన తరువాత ఎందుకు అతను ఆ వీడియో చేసాల్సి వచ్చిందంటారు? ఇప్పుడు ఇందులో జోగి రమేష్కి సంబంధం ఉంది, జోగి రమేష్ ఆదేశాలతో నేను ఇది చేశాను అని. ఇప్పుడు ఒకటి నాగరాజు గారు, ఇప్పుడు మీరు అడిగే ఏ ప్రశ్నకైనా ఈ లిక్కర్కి సంబంధించిన సమాధానం చెప్పాలంటే దీని ఏ రకంగా కాంపిటెంట్ కాదు. ఎందుకంటే నాకు తెలియని విషయాలే నేను అన్ని ఏది చెప్పినా కూడా మీరు అడిగే వాటికి అన్నిటికీ నేను తెలియని సమాధానాలే చెప్పాలి. నేను వెరీ కాన్ఫిడెంట్, మాకు ఏ రకమైన సంబంధం లేదు. నెంబర్ 2, జోగి రమేష్ గురించి అతను వీడియో ఏదో బయటకు వచ్చింది చూసారా 14వ తారీఖు సుమారు, అప్పుడు దాకా నేను ఎక్కడ ఒక్క మాట కూడా నేను మాట్లాడాల నాకు తెలియకుండా. కేవలం 14వ తారీఖు నుంచే మాట్లాడుతున్నాం మేము. ఎప్పుడు అద్దేపల్లి జనార్దన్ రావు వీడియో వచ్చిన తర్వాతే. దానికి ముందు కూడా మాకున్న అనుమానాలు ఏంటంటే 12వ తారీఖు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఏం మాట్లాడాడు, ఈ కేసులో నన్ను కూడా బాధ్యుడు చేయడానికి ప్రయత్నిస్తా ఉన్నారని చెప్పి జోగి రమేష్ మాట్లాడాడు. 13వ తారీఖు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించింది. మైలవరంలో ఇతగాడు ధర్నా చేసుకుంటా అక్కడ కూడా ఇదే భావన వెలుగుచ్చాడు, ఏది నన్ను కూడా ఈ కేసులు ఇరికించడానికి ప్రయత్నం చేస్తున్నారని. ఎట్లా నీకు తెలిసింది? ఆ మాట్లాడుతా ఇంకేం చెప్పాడు, అతని భార్య పిల్లల్ని పిలిచి వాళ్ళని భయపెట్టి వాళ్ళని ఒత్తిడికి గురి చేసి అతనితో ఇది చెప్పించారని చెప్పాడు. మేము తర్వాత ఏంటబ్బా అసలు 12వ తారీఖు అన్నప్పుడే 13వ తారీఖు అన్నప్పుడు ఏంటబ్బా ఇతను ఎంతో మాట్లాడుతున్నాడు ఉన్నట్టుండి ఏంటి, ఇప్పుడు దాకా కృష్ణప్రసాద్ అనేమో నియోజకవర్గ స్థాయిలో మాట్లాడాడు, రాష్ట్ర స్థాయిలో మాట్లాడటానికి వెళ్ళి మీడియా ముందు కూర్చున్నప్పుడేమో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరి మీద పెట్టి వీళ్ళు తయారు చేసి అమ్ముతున్నారు అన్నట్టుగా మాట్లాడాడు. ఈ 12, 13 తారీఖులో సడన్గా అతను ముద్దాయనికి చెప్పి ఏదో ఇరికిస్తాన్ని ప్రయత్నిస్తారన్న మాటకి వచ్చాడు. ఎందుకు ఇది వచ్చాడు అనేది మాకు అంతుపట్ల. 12వ తారీఖు 13వ తారీఖు కూడా ఆ మాట మళ్ళీ రిపీట్ చేశాడు. 14వ తారీఖు వీడియో వచ్చింది. ఆ తర్వాతే మేము మాట్లాడటం మొదలెట్టాం. గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తరుగుకుంటా ఉన్నాడు, నా పాత్ర బయటకు వస్తుందా అని ఇతను ముందుగానే చెప్పాడా అనేది. ఇప్పుడు అతను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళి లోపల పెట్టి ఎవరిని కదపలేదు, కదిపించలేదు. వాళ్ళ కుటుంబాన్ని ఒత్తిడి పెట్టి చెప్పించారని చెప్పాడు. వాళ్ళ ఒక అబ్బాయి ఆస్ట్రేలియాలో ఉన్నాడు, ఒక అబ్బాయి హైదరాబాద్ ఉద్యోగం చేసుకుంటున్నాడు, కూతురు కూడా ఉందంట. ఆ కూతురు ఎక్కడ ఉంటుందంట, వేరే అమ్మాయి, మనకు తెలియదు పూర్తి సమాచారం. భర్త చనిపోయి అక్కడ అమ్మాయి దూరంగా ఉంటుందనేది తెలిసింది. వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడ ఎవరు అంటే ఒకటే కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎవరు లేరు, అందరూ దూరంగా ఉన్నారు. వాళ్ళ అన్నయ్య గారు తమ్ముడు గారి కుటుంబాలను అడిగి ఏంటంటే ఎట్లేదు అని చెప్తా ఉన్నాడు. నిజమేంత అని అడిగితే వాళ్ళు తర్వాత మాకు సాయంత్రానికి చెప్పిన సమాధానం ఏంటంటే, నేను జనార్దన్ రావు గారి భార్యతోనూ వాళ్ళతో మాట్లాడి మమ్మల్ని ఎవరూ పిలవలేదు, అసలు మమ్మల్ని ఎవరు పోలీసు వాళ్ళు సంప్రదించలేదు, మేమెవరూ ఏమీ చెప్పింది లేదు అని చెప్పి వాళ్ళు చెప్పారు. మరి ఇతను ఈ విషయాలను ఎట్లా చెప్పాడు అనేది మాకు అంతుపట్టిన విషయం. అదే జనార్దన్ రావు 23వ తారీఖు రిలీజ్ అయిన వీడియో ఇప్పుడు మొన్న 14వ తారీఖు ఇప్పుడు రిలీజ్ చేసిన వీడియోలో 23వ తారీఖు నేను జోగి రమేష్ ఇంటికి వెళ్ళానని చెప్పాడు. సెప్టెంబర్ 23న. సెప్టెంబర్ 23న. అతను తర్వాత 24, 25 అటు ఫారెన్ వెళ్ళిపోయాడు. ఆ రోజు ఇది వీడియో బయటపడిన రోజు పత్రికా విలేకరులంతా జోగి రమేష్ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఒక విలేకరు అడిగాడు, వీడియో ఉంది, ఒక విలేకరు ఏమని అడిగాడంటే, అతను 23వ తారీఖు మీ దగ్గరకు వచ్చినట్టుగా చెప్తా ఉన్నాడు, మీ దగ్గరకు వచ్చాడా లేదా అని అడిగాడు. నా దగ్గర చాలామంది వస్తారయ్యా, నువ్వు కూడా వస్తావు, నా దగ్గర చాలామంది పనులకు వస్తారు, అట్లే వచ్చి ఉండొచ్చు, నన్ను బయట నుంచొని ఉండొచ్చు, నన్ను కలవలేదు, మా ఇంటికి రావచ్చు, బయట అక్కడ నిలబడి ఉండొచ్చు అని సమాధానం చెప్పాడు. అంతకుముందు ఏది ఒక 5-6 రోజుల ముందు ఏం మాట్లాడాడు, ఈ అద్దేపల్లి జనార్దనం ఆఫ్రికా పోతా చివరి ఫోన్ పోసాని కోటేశ్వరరావుతో మాట్లాడి వెళ్ళాడని చెప్పాడు. నీకు పోసాని కోటేశ్వరరావుతో మాట్లాడాడంటానికి నీ దగ్గర ఏ రుజువు ఉంది? నీతో కలిసి వెళ్ళానని చెప్పడానికి అతను రుజువు చెప్పాడు. నిన్ను అడిగితే నా ఇంటికి వచ్చాడు తప్పితే నన్ను కలవలేదని నువ్వు చెప్పావు. అసలు ఈ విషయాలన్నీ ఏంటి? అందుకని అతని మీద మాకు అనుమానం వచ్చింది. 12, 13 మాట్లాడినప్పుడే నాకు మా వాళ్ళు ఫోన్ చేశారు, ఏంటి ఇతను వాయిస్ లేదు, మార్పు వస్తుంది, ఉన్నట్టు నన్ను కూడా ముద్దాయిగా చేరుస్తున్నారు అంటున్నాడు ఏంటి అన్నారు. ఏమన్నబ్బా మనకేం అర్థం కావట్లేదు అని చెప్పి అన్నాం. ఈ లోపల 13 కూడా అదే మాటను మాట్లాడాడు. కాబట్టి అతను కళ్ళే ఇక అక్కడి నుంచి నా ప్రమేయం వదిలేశాడు. మళ్ళీ తర్వాత ఇంకో చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి. ఒక వాట్సాప్ ఒకటి సోషల్ మీడియాలో టీవీలోనే వచ్చింది, ఏదో అద్దేపల్లి జనార్దన్ రావుకి జోగి రమేష్కి ఏదో జరిగినట్టు ఫేస్ టైంలో చేయమన్నట్టుగా. దాన్ని ఇక్కడ గ్రూపుల్లో అంతా పోస్ట్ చేశారు. సహజంగా మరి ఒకటి జరుగుతున్నప్పుడు ఇంకోటి చేస్తారు కదా. వెంటనే అతను ఇంకొక 3 పోస్టులు పెట్టించాడు. అదే టైము అదే వాట్సాప్కి పైన జోగి రమేష్ పేరు తీసేసి లోకేష్ బాబు గారి పేరు, అదే వాట్సాప్కి జోగి రమేష్ పేరు తీసి వసంత కృష్ణప్రసాద్, అదే సంభాషణ జరిగినట్టు గ్రూపుల్లో పోస్ట్ చేశారు. మా కజిన్ పోసాని కోటేశ్వరరావుకి అతనికి జరిగినట్టుగా ఇంకొక పెట్టారు. పెట్టి దాని మీద ప్రెస్ మీట్లు పెట్టి, అది ఇక్కడే కాదులేండి, రాష్ట్రం అంతా వైరల్ అయిందా అది? మీరు దీని గురించి నేను మీకు ఒక విషయం చెప్తున్నాను సార్, ఎంత దొంగ వేదవాలంటే వీళ్ళు. ఇది దొంగ పోస్టు, ఇది కోటేశ్వరరావు డబ్బులు తీసుకుంటున్నాడు అని చెప్పారు. నిన్న అడ్డంగా దొరికిపోయారు. జోగి రమేషే అక్కడ TV9 దాంట్లో మాట్లాడతా మా వాళ్ళు ఇది అది కరెక్ట్ కాదు, ఈ కరెక్ట్ కాదు, అన్నీ సృష్టించినవి అని మాట్లాడాడు. ఏది ఈ 3 పోస్టులు, తను పోస్టు కూడా. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతా ఆయన ఒక లా పాయింట్ తీశాడు.
అసలు అద్దేపల్లి జనార్దన్ రావు అనే వ్యక్తి ఫోనే లేదని చెప్పినోడు పోస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇది కావాలని క్రియేట్ చేసి వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారన్నారు. సరే, అధికార పార్టీ కాబట్టి మేము క్రియేట్ చేసి వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డాం. ఏ అధికారం లేని మీరు మరి ఈ పోస్టు అక్రమంగా వచ్చినప్పుడు పోసాని కోటేశ్వరరావు ఎక్కడి నుంచి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు దీనికి కూడా సమాధానం చెప్పాలి. మేము ఎమ్మటే దాని మీద కేసు పెట్టాం. సరే, తన మీద వచ్చిన దాని మీద అతను కేసు పెట్టాడు. నేను నిర్దిష్టంగా ఆరోపణ చేశాను. తెనాలికి సంబంధించిన మధుబాబు అనే ఒక కుర్రోడిని తీసుకొచ్చి ఈ పోస్టు తయారు చేయించి ఈ 3 పోస్టులు గ్రూపుల్లో పెట్టించాడు. జోగి రమేష్ పెట్టించాడు. ఆ పోస్ట్ ఎవరు పెట్టించారో మాకు సంబంధం లేదు. నేను పెట్టించలా. నేను పెట్టించానని కనుక మీరు ప్రూవ్ చేయగలిగితే నేను బాధ్యుడిని, నేను తప్పు చేసినోడిని అవుతాను. కానీ నువ్వు పోస్టులు తయారు చేసి పెడితే నువ్వు తప్పు చేసినట్ట కాదా? అది 100% జోగి రమేష్ పెట్టించాడు ఆ పోస్టులు. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? నేను చెప్తున్నాను కదా, తెనాలికి సంబంధించిన మధుబాబు అనేవాడిని తీసుకొచ్చి అతను క్రియేట్ చేసి పెట్టించాడని చెప్పి. జోగి రమేషే టీవీ నేను దాంట్లో పరోక్షంగా ఒప్పుకున్నాడు. నేను మీకు ఆ వీడియో చూపిస్తా. మధుబాబు నేను చేయలేదని లీగల్గా అప్రోచ్ అయితే మీరు సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడు జరిగిన వాస్తవం నేను చెప్తాను. పేరు చెప్తున్నారు మీరు. మధుబాబు పేరు తెనాలికి చెందిన మధుబాబు అని గట్టిగా నేను మీకు సాక్ష్యం కూడా చూపిస్తా. అంత కాంటెంట్ ఉన్నారా అంటున్నా. తెలియబట్టి కాదు, నేను చేయలేదని మధుబాబు లీగల్ గా అప్రోచ్మెంట్ అయితే మీరు సిద్ధంగా ఉన్నారా? నేను సిద్ధమే. 100% లీగల్ ఇష్యూస్ 100%. ఓకే, చాలా మధుబాబు ఎవడో నా ఇంటి పక్కోడు కాదు, నా ఇంటి ఎదురోడు కాదు, ఈ నియోజకవర్గోడు కాదు. ఎవడో తెనాలికి సంబంధించిన మధుబాబు అనే వచ్చాడంటే ఇప్పుడు 175 నియోజకవర్గాల్లో తెనాలి పేరు ఎందుకు చెప్తా? కోటాను కోట్ల పేర్లుంటే మధుబాబు పేరు ఎందుకు చెప్తా? తెనాల్లో ఒక మధుబాబు ఉన్నాడని నాకెట్లా తెలుస్తుంది? అందుకని మీరు నిర్దిష్టమైన ఆరోపణ వ్యవహారం ఇన్ఫర్మేషన్ మాకుంది కాబట్టి మేము చెప్తా ఉన్నాం సార్.